శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, జూన్ నెల మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, జూన్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి మీనరాశి. జూన్ నెలలో మీనరాశి వాళ్ళ మాస ఫలితాలు పరిశీలించినట్లయితే జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి అన్ని రంగాల యందు విశేషమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులు విద్యారంగంలో చక్రం తిప్పే స్థాయిలో ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుత విజయాలు సాధించగలుగుతారు. కావలసిన కాలేజీల్లో స్కూళ్లలో సీట్లు సంపాదించే యోగం ఉంది. నిరుద్యోగులకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన అద్భుతమైన జాబ్ మంచి ప్యాకేజ్తో జూన్ నెలలో వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఊహించిన దానికంటే 10 రెట్లు వ్యాపార రంగంలో లాభాలు పొందగలుగుతారు. మీనరాశి వాళ్ళకి కుటుంబ సమస్యలన్నీ ఒక్కసారిగా మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోయి జూన్ నెలలో కుటుంబ జీవితం ఆనందదాయకంగా మారిపోతుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా సంపూర్ణంగా మీనరాశి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మనశ్శాంతి ఏర్పడుతుంది. ప్రశాంత వాతావరణంలో మీనరాశి వాళ్ళు జూన్లో జీవనాన్ని కొనసాగించగలుగుతూ ఉంటారు. ఎల్లప్పుడూ మనసుకు ఒక ప్రశాంతత, ఒక హాయి అనేది మీనరాశి వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. అలాగే బంధుమిత్రుల కలయిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా సులభంగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన సౌఖ్యం ఉంది. బండి కానీ కారు కానీ కొత్తగా కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు జూన్ నెలలో అద్భుతంగా యోగిస్తే ఖచ్చితంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. అలాగే సంతాన సుఖం ఉంటుంది. సంతానం పెళ్లి నిశ్చయం కావటం లేదా సంతానం విదేశాలకు వెళ్ళటం, వాళ్ళకు వ్యాపారంలో బాగా కలిసి రావటం, విద్యారంగంలో ర్యాంకులు తెచ్చుకోవటం, ఆరోగ్య సమస్యలు తొలగిపోవటం, ఏదో ఒక విధంగా సంతానం గురించిన శుభవార్తలు వింటూ ఉంటారు. అలాగే మీనరాశి వాళ్ళు సంతానం లేని వాళ్ళు వాళ్ళకి సంతానం కలిగేటటువంటి శుభవార్త వినే యోగం కూడా ఉంది. అలాగే మీనరాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. మీనరాశి స్త్రీలకు కూడా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, పరస్పర అవగాహన ఏర్పడుతుంది. ఇంతకుముందు మీనరాశి దంపతులకి భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు జూన్ నెలలో వీడిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం బాగుండటం వల్ల, భార్యాభర్తలు బాగుండటం వల్ల ఎల్లప్పుడూ కుటుంబ జీవితంలో ఉన్న మధురిమను చవిచోటేటటువంటి యోగము మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో ఎక్కువగా ఉంది. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాలు కూడా ఇంతకు ముందు నెలల కంటే చాలా అద్భుతంగా రెట్టింపు స్థాయిలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే సోదర మూలక లాభం కనిపిస్తోంది. మీనరాశి వాళ్ళకి ఎవరైనా సోదరులు ఉన్నట్లయితే వాళ్ళతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతే వాళ్ళ వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ప్రాపర్టీస్ కొనుక్కోవాలన్నా సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి.
ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఎల్లప్పుడూ ధనానికి లోటు లేకుండా చేతిలో ధనం ఉండే విధంగా జూన్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. మొత్తం మీద మీనరాశి వాళ్ళకి చాలా కాలం తర్వాత అద్భుతమైనటువంటి సమయంగా జూన్ నెల చెప్పుకోవచ్చు. జూన్ నెలలో దేవగురు అయినటువంటి బృహస్పతి సంచారంలో మార్పు కూడా మీనరాశి వాళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. పంచమంలోకి గురువు సంచారం వస్తుంది. దాంతో పాటుగా మీనరాశి వాళ్ళకి ఈ గురుబలం పెరగటంతో పాటు కేతువు యోగించటం కూడా విశేషంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. మొత్తం మీద చాలా కాలం తర్వాత ఒక గొప్ప ఉపశమనం కలగటం, అనుకున్న పనులు సులభంగా పూర్తి కావటం, ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఏర్పడటం, జీవితంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల వైపు అడుగులు వేయటం, అలాగే ఒక క్లారిటీ జీవితం మీద రావటం, ఒక క్లారిటీ ఆఫ్ థాట్తో విజయం వైపు అడుగులు వేయటం, ఇవన్నీ జరగటానికి మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జూన్ నెలలో అద్భుతమైనటువంటి విజయాలు మీనరాశి వాళ్ళు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 4, 5, 9, 14, 20, 21, 22, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి కలిసిరాని తేదీలు, ప్రతికూల తేదీలు 7, 11, 16, 17, 18, 25, 26, 27 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మీనరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించండి. ఆంజనేయ ఆలయ దర్శనం ఎంత చేస్తే ఇంకా అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని, హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. జూన్ నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని 41 ప్రదక్షిణలు చేయండి. అలాగే హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ శ్రవణం చేస్తే ఇంకా మీనరాశి వాళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. మీనరాశి వాళ్ళు జూన్ నెలలో ఆంజనేయుడిని పూజించడం ద్వారా రెట్టింపు అద్భుత ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి పూజలు చేయటం ద్వారా, అలాగే జూన్ నెలలో ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే యమునా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళి యమునా నదిలో స్నానాన్ని ఆచరించండి. ఈ పుష్కర స్నానం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే పురుషులైతే ఒక చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయండి. స్త్రీలైతే ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. అలాగే దంపతులు ఎప్పుడైనా సరే కలిసి స్నానం చేస్తే పుష్కర స్నానం వల్ల సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒకవేళ దంపతులుగా స్నానం చేయటం వీలు కాకపోతే భర్త గాని భార్య గాని ఒకరే స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేయండి. పుష్కరాల సందర్భంగా పుష్కర నదిలో అంటే యమునా నదిలో స్నానం చేశాక ఆ నదీ తీరంలో ఇచ్చే దానాలు మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఇలాంటివి యమునా నదిలో పుష్కర స్నానం చేశాక ఇవ్వండి, అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీ శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. అధిక మాసంలో వచ్చినాయి. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే జూన్ 13 శనివారం ఖచ్చితంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. జూన్ 13 శనివారం సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు ఇచ్చేటటువంటి నువ్వుల దానం మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే విశేషంగా గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే జూన్ 13 శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి.
భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు, జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు జూన్ 13 శనివారం ఖచ్చితంగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఏ పూజలు చేయలేని వాళ్ళు జూన్ 13 ఉపవాసం ఉంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి మామూలు ఉపవాసాల కంటే కొన్ని వేల రెట్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే ఏ పూజలు చేయలేని వాళ్ళు, ఏ దానాలు చేయలేని వాళ్ళు జూన్ 13 శనివారం ఉపవాసంతోనే చాలా వరకు మీ జాతక దోషాల నుంచి బయటపడండి. అలాగే జూన్ నెల 15వ తేదీకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య అంటారు. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న అధిక మాసంలో మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న సోమవతి అమావాస్య వచ్చింది. అధిక మాస సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం. ఆ రోజు శివాలయంలో కనుక ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడచ్చు. శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చేసినా చేయకపోయినా జూన్ నెల 15వ తేదీ సోమవారం మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైన సమయంలో ప్రదక్షిణలు చేయండి. అది కూడా సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటం వల్ల 2 కాకులు శివస్థానాన్ని చేరాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. ఒక నల్లచీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల బ్రహ్మాండమైన రాజుగా తర్వాతి జన్మలో జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. కాకులు, చీమలు ఇలాంటివి కూడా శివానుగ్రహం ప్రదక్షిణల ద్వారా పొందిన రోజు సోమవతి అమావాస్య. అలాంటి సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చిందంటే మరెన్నో రెట్లు అద్భుతమైన రోజు. అందుకే ఎవరైనా సరే జన్మల్లో పాపాలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, గ్రహ దోషాలు పోవాలన్నా చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల జీవితంలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.